నమస్తేనండి. ఇవాళ సొరకాయ కొబ్బరి పచ్చడి నూరుతున్నానండి. చాలా బాగుంటుంది రోటి పచ్చడిలాగా. ముందు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక నూనె కాగేలోపండి కొబ్బరి, చిన్నుల్లిపాయలు, చింతపండు చాలా తక్కువ వేసుకోవాలండి, లేదా మళ్ళీ పులుపు వచ్చేస్తుంది. చింతపండు ఒక 3-4 పచ్చిమిరకాయలు, కొంచెం కారం తక్కువ ఉండేనండి, పచ్చడి బాగుంటుంది. టమోటాలు, సొరకాయ ముక్కలు బాగా చెక్కు తీసేసి ఒక అంత ముక్క దాకా పోసుకొని పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కిందండి, జీలకర్ర వేసి తర్వాత పచ్చిమిర్చి వేసేసి పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటానండి. పచ్చడి బాగా కొంచెం ఎక్కువగా వేసుకొని కలుపుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని అప్పడం పెట్టుకున్నా చాలా బ్రహ్మాండంగా తినచ్చండి. అన్నంతా సార్ చేసుకోవడం చాలామంది చేస్తూ ఉంటారు, అందరు కలవ రకంగా సొరకాయ పచ్చడి. నా స్టైల్లో మేము చేస్తున్నాము, ట్రై చేసుకోండి. ఇప్పుడు పిల్లలు ఏముందండి, చదువులు, ఉద్యోగాలు, అమ్మటి పెళ్ళిళ్ళు చేస్తున్నాము, యూట్యూబ్లో చూసి చేసేస్తున్నారు వంటలు. కానీ ఆ రోజుల్లో మా రోజుల్లో పెద్దోళ్ళు చేస్తే చూసి నేర్చుకోవాల్సిందే, లేకపోతే మాకు మళ్ళీ ఆ కూర ఎలా చేయాలనేది తెలిసేది కాదు. ఇప్పుడేమో పిల్లలకి అసలు ఖాళీలు ఉండలేదు, చదువులు అయిపోయినా, ఉద్యోగాలు అయిపోయినా, పెళ్ళిళ్ళు యూట్యూబ్ కొడుతున్నారు, చేసేస్తున్నారు. ఇప్పుడు అప్పుడు రోజులు అసలు యూట్యూబా ఇంకేమనండి, అమ్మ దగ్గర నేర్చుకోవాల్సిన వంటలు ఈయన వేగినాక తీసేసి సొరకాయ ముక్కలు వేసేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు, చింతపండు, సరిపడా ఉప్పు. పచ్చడి కొంచెం నానే పట్టుకుంది. కూరగాయలు అయితేనండి ఇప్పుడు ఉన్న బీపీలకి, షుగర్లకి అసలు పడి సాగట్లేదు. అదే మనం ఇట్లా రోటి పచ్చళ్ళు అయితే ఉప్పు కొంచెం తగ్గించేసుకొని వండుకుంటే చక్కగా తృప్తిగా తినచ్చండి. అదే ఊరగాయ పచ్చళ్ళు వేసుకుంటే భయం వేస్తుంది, కొంచెం వేసుకున్నామో ఎలా ఉంటుందో ఏమని. ఇప్పుడు ఏంటంటే మనకి తగ్గట్టు ఉప్పు, పులుపు కొంచెం తగ్గించేసుకొని చేసుకున్నామంటే శుభ్రంగా తృప్తిగా ఎంత వేసుకున్నా బాధ ఉంటుంది. ఈ లోపల అవి మగ్గే లోపలండి చిన్నుల్లిపాయలు కొంచెం మర్రిని వేసుకోవాలండి పచ్చడి. తర్వాత ఈ కొబ్బరి చిన్న ముక్కలు పోసి చిన్న ముక్కలు పోసుకొని బాగా మెత్తగా మిక్సీ వేసుకొని పెట్టుకుంటే అవి మగ్గు తీయండి. అవి మగ్గినాక అప్పుడు మనం అవి కూడా వేసేసి పచ్చ కొట్టేసుకోవటమేనండి. ఇలా బాగా మధ్యనండి బాగా కలుపుకుంటున్నాను. నీరంతా ఇంకిపోయి ఇదంతా బాగా ఉడికినాక అప్పుడు స్టవ్ ఆపేసుకొని ఆరబెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. కాకపోతేనండి ఇప్పుడున్న దీనికి పిల్లలు ఈ చదువులు, ఈ ఉద్యోగాలు, వీటికి అసలు తల్లి దగ్గర వంట నేర్చుకునేదే లేదండి. అన్నీ యూట్యూబ్లో చూసి చేసుకోవటమేనండి. ప్లస్ మా రోజుల్లో నాకు
మా రోజుల్లోనండి తల్లి దగ్గర ఉండి వంట వార్పు ఇల్లు చక్కదిద్దుకోవటం ఇవన్నీ నేర్చుకునేవాళ్ళం అండి. ఇప్పుడు పిల్లలకి అసలు ఆ టైం ఉంటుందో ఆ ఇది ఉండలేదండి. కాలానుగుణ్యంగా మనం కూడా మారాల్సి వస్తుంది. నా కూరలండి ఇప్పుడు యూట్యూబ్లో చూసి మా అమ్మాయి నా ఛానల్ నానమ్మ చేతి రుచులు అవి చూసి ఇప్పుడు చేస్తుందండి నా కూరలు. అంతకుముందు అంటే అసలు నా కూరలు నా ఇది ఏం దానికి నచ్చలేదు. నాకు ఒక బాబు ఒక పాప అండి. బాబు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. బాబు కోడలు ఇద్దరు సాఫ్ట్వేర్లు బెంగళూరు. మా పాప అల్లుడు సాఫ్ట్వేర్ యూఎస్లో ఉంటారు. అదే అంటున్నా అమ్మ ఇప్పుడు నీ చేతి రుచులు ఇప్పుడు చూస్తున్నాను నేను యూట్యూబ్లో చూసాను అంటుందండి. ప్లస్ మన రోజుల్లో కుక్కర్లు లేవండి. మా రోజుల్లో విడిగా వండుకొని తినేవాళ్ళు ఎంత రుచిగా ఉండేదండి. ఇప్పుడు పిల్లలకి పాపం టైం లేక దబా కుక్కర్లు వేసేసి వండుకొని అది తినలేక వాటి వేరే వేరే మసాలాలు వాడి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారండి. మనం విడిగా అయినా సరే పప్పు చేసిన ఎంత రుచిగా ఉంటుందో ఇప్పుడే మీరు టెస్ట్ చూడండి. కుక్కర్లో పప్పుకి విడిగా వండుకున్న పప్పుకి చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు అది టైము కూడా అట్లా కుదరట్లేదు. పిల్లలు కూడా పాపం అట్లాగే చేసుకుంటున్నారు. ఆ మసాలాలు వేసి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మనం ప్లెయిన్గా ఎంత మసాలా కొద్దిగా ఎక్కువ ఎక్కడ వాడేవాళ్ళం అంటే ఎప్పుడో నాన్ వెజ్లకి వాటికి మామూలు కూరలకు బాగా ప్లెయిన్గానే చేసుకునేవాళ్ళం. అందుకని పెద్దగా ఎప్పుడు ఆరోగ్యాలు జీర్ణశక్తులు లేకపోవడం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇవన్నీ ఎరగం. ఇప్పుడు చిన్న చిన్న వయసు పిల్లలకి ఇన్ని ప్రాబ్లమ్స్. అలా బాగా మగ్గినాకండి పొయ్యి ఆఫ్ చేసేసుకొని ఆరబెట్టి మిక్సీ వేసుకోవాలి. ఇందాక కొబ్బరి పచ్చిమిరపకాయలు జీలకర్ర చిన్నుల్లిపాయలు అన్నీ వేసాను కదండి. ఒకటి ఎందుకంటే కొబ్బరి బాగా నలగాలి కదా, వేసి పెట్టుకొని దానిలో ఇది వేసాను. ఇదిగోండి ఆ సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు చింతపండు అంతా వేసేసి మిక్సీ పెట్టుకున్నానండి. మిక్సీ ఒకటి పెట్టుకొని బాండి పెట్టుకోవాలండి. తాలింపు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పచ్చడికి కొంచెం ఆయిల్ పడుతుంది. వేసుకొని బాగా కొంచెం వేడెక్కినాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్నాక మినప్పప్పు వేసుకున్నాక బాగా వేగనండి. కొంచెం మినప్పప్పు బాగా వేయినాక అప్పుడు తాలింపు. పచ్చళ్ళలోకి వెళ్ళి కొంచెం మినప్పప్పు వేసుకుంటే బాగా వేయితే కట్టకట్లాడితే బాగుంటుంది, టేస్ట్ నవ్వుతుంది. తాలింపు వేసుకుంటాం. చెప్పాను కదండి, కరివేపాకు బాగానే వాడుతామండి. కొంచెం వేడెక్కేదాకా ఉప్పుతేంటే బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు చూసుకోండి. ఉప్పు చూసుకోండి. కొంచెం తగ్గిందండి.
పొయ్యి ఆపేసుకొని గిన్నెలో ఇట్లా బాగా వేడెక్కినాక తీసి గిన్నె వేసుకున్నాం. ఇదండి సొరకాయ కొబ్బరి చట్నీ అండి. ఇదండి కొంచెం పచ్చిమిరకాయలు తగ్గించేసుకుంటే మరింత పచ్చడి వేసుకొని వేడి అన్నంలో ఓ చుక్క నెయ్యి వేసుకొని ఒక్క అప్పడం పెట్టుకొని నంచుకొని తిన్నా కూడా అన్నం అంతా తినచ్చండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలామంది చేస్తారు, నేను కాదంటలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తాం కదా, ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులు. వెళ్ళి చూస్తే మేము చేసిన వంటకాలు అనిపిస్తాయి. చూసి ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ.